హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఇప్పుడైతే థ్రెడ్ బ్యాంగిల్స్ సేల్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. అయితే ఇవి ఎలా సేల్ చేయాలి అండ్ వీటికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అన్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. వీటికి రేట్ ఫిక్సింగ్ కూడా ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. మీలో ఎవరైనా వీటి రేట్స్ గురించి కూడా తెలియకపోతే నాకు అడగండి, కామెంట్స్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. చూడండి, సెట్ వచ్చేసి ఎంత నీట్గా ఉందో. చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇలా బ్యాంగిల్స్ బిజినెస్ చేస్తూ ఇంట్లో ఉండి అట్లీస్ట్ ఒక 5000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి. నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి నాకైతే 3000 అయ్యిందండి. నేను వచ్చేసి ఇక్కడ ఏరియాలో కొత్తగా వచ్చానమాట. నాకైతే షాప్స్ గురించి అంతగా తెలియదు. ఈ స్టోన్స్ ఎక్కడ దొరుకుతాయి, థ్రెడ్ ఎక్కడ దొరుకుతుంది, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి నాకు ఒక 1 వీక్ అయితే పట్టిందండి. మార్కెటింగ్ విషయానికి వస్తే నేనైతే ఎన్ని షాప్స్ తిరిగాను. బయట పబ్లిక్లో తిరుగుతుంటే మనకు చాలా విషయాలు తెలుస్తుంటాయి అండ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే వస్తుందన్నమాట. అయితే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేను లేడీస్ ఎంపోరియంస్ తిరిగాను అండ్ బోటిక్ షాప్స్ వాళ్ళ దగ్గర తిరిగాను. కొందరి దగ్గర నుండి ఏంటంటే మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఏంటంటే బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. నార్మల్గా వేసుకునే వాటికంటే ఇవి కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది, ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కాబట్టి అందరికీ నచ్చాయి. కాకపోతే మార్కెటింగ్ అనేది చాలా కష్టమైన విషయం. అన్నీ మనం అనుకున్నట్టు తొందరగా అయితే కావండి. బిజినెస్లో క్లిక్ కావడానికి చాలానే టైం పడుతుంది. అది నెలలు కావచ్చు, ఒక సంవత్సరం కూడా పట్టొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా పట్టొచ్చేమో. మరి ఇవి సేల్ చేయడానికి ఒక మంచి టిప్ అయితే నేను చెప్తాను. అది కొందరికి యూజ్ అవుతుంది, కొందరికి యూజ్ అయితే కాదండి. ఫస్ట్గా మీకు ఏదైనా సెట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే డైరెక్ట్గా మెసేజ్ చేసేయండి. దాని ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోండి, మంచిగా ఆర్డర్స్ అయితే చేసుకోండి. మార్కెటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ లేడీస్కి సంబంధించింది లేడీస్ ఎంపోరియం కదా, వాళ్ళని అయితే కన్సల్ట్ అవ్వండి. వాళ్ళకి మీ బ్యాంగిల్స్ మీరు చేసినవి ఒక 2-3 సెట్స్ అయితే తీసుకొని వెళ్ళి చూపించండి. వాళ్ళకి ఒకవేళ మీరు చేసిన సెట్స్ నచ్చితే మీకైతే ఆర్డర్ ఖచ్చితంగా ఇస్తారు. ఇప్పుడు కాకపోయినా సీజన్ ఉన్నప్పుడైతే ఇస్తారు. నాకైతే అలానే చెప్పారు. ఇప్పుడు సీజన్ లేదు కదమ్మా, సీజన్ ఉన్నప్పుడైతే తీసుకుంటాం తప్పనిసరిగా అని చెప్పారు. అప్పటి వరకు మనం మార్కెటింగ్ కోసం బాధపడకుండా మన సరౌండింగ్స్ వాళ్ళల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు చూపిస్తూ ఉండండి. వాళ్ళకి గనక నచ్చితే వాళ్ళే తీసుకుంటారు. నాకైతే ఆఫ్లైన్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి, ఆన్లైన్లో తీసుకోవడానికి కాస్త టైం అయితే పడుతుంది. ఇవి వచ్చేసి బేబీ బ్యాంగిల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. మా అన్నయ్య కూతురికి చేశానమాట. ఈ కాసుల పేరు విత్ స్మాల్ లోటస్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి మా కోడలిది బర్త్డే వస్తుంది, ఆ బర్త్డే సందర్భంగా ఈ బ్యాంగిల్స్ అయితే చేశాను అనమాట. మీకు కూడా ఇలా బేబీ బ్యాంగిల్స్ కానీ థ్రెడ్ బ్యాంగిల్స్లో ఏ డిజైన్ కావాలి అన్నా మా దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుందండి. ఓన్లీ థ్రెడ్ ర్యాపింగ్ చేసిన బ్యాంగిల్స్ కావాలి అన్నా నేనైతే చేసి ఇస్తాను. సెట్ వైజ్ కావాలి అన్నా నేనైతే చేసి ఇవ్వడం జరుగుతుంది. లేదు మేమైతే స్మాల్ బిజినెస్ చేసుకుంటామండి అంటే కూడా ఒక 1000 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలండి. దేనికైనా 1000 రూపీస్ కూడా పెట్టకుండా మనమైతే ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేయలేము. 1000 to 1500 రూపీస్ వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒక 2-3 సెట్స్ చేసి ఇవ్వమన్నా నేనైతే చేసి ఇస్తాను. మీరైతే స్మాల్గా బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒక 50 to 100 వరకు మార్జిన్ అయితే యాడ్ చేసుకొని మీరైతే మీ సరౌండింగ్ వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు. ఐడియా బాగుంది కదా. మీరు చేసుకోగలిగితే మీరు చేసుకోనైనా సేల్ చేసుకోవచ్చు. మీరు చేసుకోలేకపోతే నేను చెప్పిన ఐడియాని అయితే ఫాలో అయిపోయి. ఇప్పుడు చాలామంది రిటర్న్ గిఫ్ట్స్లో కూడా బ్యాంగిల్స్ అయితే ఇస్తున్నారు. బర్త్డే పార్టీస్కి కానీ, శ్రీమంతం ఫంక్షన్స్కి కానీ, శారీ ఫంక్షన్స్కి కానీ, ఇలా ఏ ఫంక్షన్స్కైనా ఆడవాళ్ళకి నచ్చే దాంట్లో బ్యాంగిల్స్ అయితే ఫస్ట్ ఉంటాయి కదా. చీరలు అండ్ బ్యాంగిల్సే కదా మనకు నచ్చేటివి. మీరు ఒకవేళ ఎక్కువ పేర్స్ అనేటివి ఆర్డర్ చేసుకున్నారనుకోండి, మీకు తక్కువ అమౌంట్ అనేది పడుతుంది. 2 బ్యాంగిల్స్కి కలిసి 80 రూపీస్ అలా పడుతుంది అనమాట. అయితే నేను రా మెటీరియల్ అయితే ఎక్కడ తీసుకున్నాను అంటే, ఫస్ట్ రా మెటీరియల్ వచ్చేసి ఇప్పుడు మనం లోపల వేస్తాం కదా, బ్యాంగిల్ లోపల బేస్ బ్యాంగిల్ అంటారు అనమాట దాన్ని. ఆ బ్యాంగిల్ వచ్చేసి నేనైతే మీషోలో ఫస్ట్ ఆర్డర్ చేసుకున్నాను. దానికి వచ్చేసి నాకు 500 రూపీస్ పట్టిందనమాట. 4 కట్, 2 కట్, 6 కట్ ఇలా 3 టైప్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. తర్వాత మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ కావాల్సినవి మెయిన్లీ ఏంటి అంటే గ్లూ పెన్, గ్లూ ప్యాడ్ అండ్ స్టోన్స్. మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయో కూడా తెలియదు. అందుకని చాలా షాప్స్ అయితే వెతకంగా ఒక షాప్ అయితే దొరికింది. ఆ షాప్లో వచ్చేసి నాకు 30 రూపీస్కి 10 గ్రామ్స్ అనమాట. చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది. దానికి వచ్చేసి 30 రూపీస్ పట్టిందండి. సరే అయితే అయింది అనేసి ఒక 500 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక 5-6 టైప్స్ తీసుకున్నాను. కాసుల పేరు మాత్రం తీసుకోలేదు, తర్వాత తీసుకున్నాను. ఈ బ్యాంగ్స్ కూడా ఫస్ట్ చేసినవే. నేను తీసుకున్న 500 రూపీస్ స్టోన్స్లో మాత్రం నాకు 3-4 సెట్సే అయినాయండి, ఎక్కువ సెట్స్ అయితే కాలేవు. తర్వాత ఆన్లైన్లో చాలామంది ఇప్పుడు మనకైతే స్టోన్స్ అయితే సేల్ చేస్తున్నారు కదా, బ్యాంగిల్స్కి సంబంధించినవి కానీ, మగ్గం వర్క్కి సంబంధించినవి కానీ, అలాంటి వారి దగ్గర నేను
ఈ స్టోన్స్ అయితే తీసుకున్నాను. ఒక 2000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి. ఇదంతా నా 1 మంత్ జర్నీ అండి. ఈ 1 మంత్లో కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఏదైనా పని చేస్తుంటేనే కదా ఆ విషయం గురించి ఆలోచించి అన్ని విధాలుగా ఆలోచిస్తూ ఏదో ఒకటి సాధించాలనే తపనతోటి ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటాం. ఖాళీగా ఉంటే మాత్రం ఏ పని చేయలేమండి. ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ అయితే స్టార్ట్ చేసేయండి మీరు కూడా. నేను కూడా చాలా ఆలోచించాను. ఫస్ట్ అయితే నేను వీడియోస్ చేస్తూ ఫన్నీ వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని. ఆ ఫన్నీ వీడియోస్ కాస్త ఈ వీడియోస్ చేస్తూ ఉంటే టైం అంతా వేస్ట్ అనిపించింది. ఏదైనా ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. చాలా బిజినెసెస్ గురించి ఎంక్వైరీ చేశాను. శారీస్ బిజినెస్ కానీ, జ్యువెలరీ బిజినెస్ కానీ, థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ కానీ ఇలా యూట్యూబ్లో చూశాను. చాలానే చూశాను. ఎన్ని చూసినా కానీ మన బుర్ర పాడవడం తప్ప బుర్రకు పనికొచ్చేది మాత్రం ఏది కనపడలేదు. ఫైనల్గా చూస్తూ ఉంటే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ ఎందుకో నాకు కొంచెం బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి. మీకు కూడా ఏ దాంట్లోనో ఒక దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి బిజినెస్ని మీరు సెర్చ్ చేసుకోండి. నాకు ఇలా జ్యువెలరీ కానీ అంటే లేడీస్ ఓరియంటెడ్కి సంబంధించిన బిజినెస్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. మన ఛానల్లో నెక్స్ట్ జ్యువెలరీ కూడా అప్లోడ్ చేస్తానండి. దానికి అసలు టైం ఉందన్నమాట. ప్రజెంట్ అయితే బ్యాంగిల్స్తో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మాత్రం తప్పకుండా జ్యువెలరీ కూడా యాడ్ చేస్తాను. మీరు కూడా ఇలానే ఇంట్లో ఖాళీగా ఉంటే అదే అలవాటు పడిపోతుందండి. అలా కాకుండా ఏదో ఒక బిజినెస్ చేయాలి అని మీరు తప్పకుండా అనుకునే ఈ వీడియో చూసి ఉంటారు. మీరు కావాలి అనుకుంటే నేను హెల్ప్ కూడా చేస్తాను. ఒక 1000 to 1500 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేసేయండి. మీకు ఒకవేళ సెట్స్ చేయడానికి రాకపోతే నేనైతే చేసి పంపిస్తాను. అందులో మీరు ఒక 50 to 100 రూపీస్ మార్జిన్ అలా మీ ఏరియాని బట్టి ఒకరు 100 వరకు ఒకరు 150 వరకు అయితే మార్జిన్ తీసుకొని మీరైతే సేల్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఒక 2-3 సెట్స్ అయితే చేసుకొని పెట్టుకోండి. అంటే మీ సైజే చేసుకోండి, వేరే సైజ్ చేసుకోకండి. మీ సైజ్ చేసుకుంటే ఏంటంటే అది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఒకవేళ ఎవరు తీసుకోకపోయినా మీరైనా మీ పట్టు శారీస్ పైకి అలా వేసుకోవచ్చు. అంటే మీరు 2-3 సెట్స్ వరకు అలా మీరు బయట వాళ్ళకి చూపించి మీరు సేల్ చేయగలిగితేనే కదా మీరు సేల్ చేస్తారో లేదో అని తెలిసేది. మీ హెల్ప్ చేస్తాను కూడా. ఫైనల్గా మీకు నచ్చితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్గా నేను చేసే జ్యువెలరీ కానీ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ ఏవైనా కొత్త డిజైన్స్ ఉంటే మీకైతే వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేటివ్గా ఉంటుందండి. మీకు ఇంకా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే మెసేజ్ చేయండి. ఏమైనా కావాలి అంటే కూడా నేను డీటెయిల్స్ చెప్తాను. మీ పక్కన అవి ఇవి సౌండ్స్ వస్తున్నాయి మీ వీడియోలు అని మాత్రం పెట్టకండి. ఎందుకంటే మా బుడ్డోడు ఉన్నాడు. ఈ సౌండ్స్ అనేవి కామన్ అనమాట నా వీడియో. బ్యాంగిల్స్ గురించి మాత్రమే మెసేజ్ చేయండి. ఎవరైనా కావాలి అనుకున్నా కానీ ఎవరైనా ఆర్డర్ చేయాలి అనుకున్నా కూడా ఇక్కడ నేను వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా మెసేజ్ చేసేయండి. బల్క్లో ఆర్డర్స్ కావాలి అన్నా మేమైతే తీసుకుంటాము. రిటర్న్ గిఫ్ట్స్ ఎవరైనా ఇవ్వాలి అనుకున్నా కూడా మా దగ్గర అయితే ఆర్డర్ తీసుకోవచ్చు. అండ్ సెంటర్ క్లిప్స్ కూడా మేము చేస్తాము. కాకపోతే ఈ వీడియోలో అయితే చూపించడం లేదు, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి ఏది కూడా హెవీగా లేదండి. అన్నీ కూడా 300, 400, 500 వరకు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించే సెట్స్లలో మాత్రమే. మీకు 3D లోటస్ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు చాలా ట్రెండీగా ఉన్నాయి. ఆ బ్యాంగిల్స్కి అయితే కాస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే 3D ఫ్లవర్స్ డిజైన్ చేయడం అంటే కొంచెం టైం మేకింగ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అంతే అండి వీడియో. ఫైనల్గా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ అండి.